హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసుకునే రెసిపీ పచ్చిరొయ్యలు ములక్కాళ్ళు కర్రీ అండి. అవి ముందుగా పచ్చిరొయ్యలు ఎలా శుభ్రం చేసుకోవాలో నేను చూపిస్తాను, చూడండి అమ్మ. చాలామందికి తెలియదు ఈ ప్రాసెస్. నేను ఇలా చేసుకుంటాను. ముందుగా చాలాసార్లు ఒక 4-5 సార్లు బాగా కడుక్కున్నాను. మళ్ళీ ఒకసారి ఉప్పు పసుపు వేసుకొని కూడా కొంచెంసేపు నానబెట్టి శుభ్రం కడుక్కున్నాను. ఇలా కడిగిన తర్వాత కూడా మళ్ళీ మంచినీళ్ళతో ఒకసారి కడుక్కుంటానండి. కడుక్కొని నీళ్ళంతా వంపేసి అవి పిండుకొని పక్కన పెట్టుకుంటాను. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దానికి ఉప్పు కారం పసుపు కొద్దిగా లైట్గా వేసి మనం మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకున్నాను సన్నగా. నేను ఉల్లిపాయలు ఎక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే గ్రేవీ రావాలని నేను ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాను. కానీ చాలామంది తీయగా ఉంటాయి ఉల్లిపాయలు అని తక్కువ వేస్తారు, కానీ గ్రేవీ చిక్కగా రావాలంటే ఉల్లిపాయలు వేయాలి. దానికి సరిపడా ఉప్పు కారం వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి కర్రీ. ఇప్పుడు నేను ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి రొయ్యలు. ఇప్పుడేమో 4 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు కోసుకున్నానండి. ఇప్పుడు బాండ్లీ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకొని ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఇలా ఒకసారి కలుపుకొని కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కలుపుకుందాము. కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని నేను మూత పెట్టుకున్నాను. వేగుతున్నాయి. ఇప్పుడు ఇవి వేగుతున్నప్పుడు బాగా వేగిన తర్వాత మనం అప్పుడు రొయ్యలు వేసుకుందామండి. పచ్చిరొయ్యలు వేసుకుందాము. పచ్చిరొయ్యలు బాగా వేగాలండి. వీటిలోని వాటర్ ఉంటుంది. మనం మూత పెట్టిన తర్వాత వాటర్ వచ్చేస్తుంది. వాటర్ వచ్చేసినా కూడా దాంట్లోనే సగం ఉడికిపోతాయండి. చాలా మట్టుకు ఉడికిపోయినాయి. ఇప్పుడేమో ములక్కాళ్ళు వేసుకుంటున్నాను. ములక్కాళ్ళు వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని తీసాను చూడండి, కొంచెం బాగా దగ్గరగా అయినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. నేను ముందుగా ఎప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ దేనికి వేయనండి, మాడిపోతుంది అనేసి మధ్యలోనే వేస్తాను సగం అయినప్పుడు. బాగా వేగుతుందండి. ఇప్పుడు ఎలాగో మనం ఫ్రై చేస్తాం కనుక ఫ్రై అయింది. ఇప్పుడు 2 టమాటాలు చిన్నవి తీసుకొని అవి కూడా వేసుకుంటున్నాను. గ్రేవీ బాగా రావాలి కదండి, అందుకని టమాటాలు వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి. మరీ సరిపడినంత కాదు, కాస్త వేస్తున్నాను. అవి టమాటాలు మగ్గడానికి. మళ్ళీ మూత పెట్టుకుందాం. నేను కలపలేదండి, మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో అన్నీ. ఇది రైస్లోకి చపాతీలోకి బిర్యానీలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి, బాగుంటుంది. అన్నిట్లో సెట్ అవుతుంది ఈ కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేగింది కదండి. ఇప్పుడు సరిపడంత ఉప్పు కారం గరం మసాలా పౌడరు జీలకర్ర ధనియాల పౌడరు అన్ని పౌడర్లు వేసుకొని కలుపుకుంటానండి. ఎలా చేస్తున్నానో చూడండి అమ్మ. అందరూ ట్రై చేయండి ఒకసారి. ఇంతవరకు వచ్చిన వాళ్ళు అయితే ఓకే, రాని వాళ్ళు అయితే పిల్లలు ట్రై చేసుకోండి. బాగుంటుంది కర్రీ. ప్రతి దాంట్లో కూడా మనకి బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా కూడా ఉంటుంది. అన్ని పళ్ళు వేసుకున్నాను కదా. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని కాస్త మగ్గినాక మనం కొద్దిగా వాటర్ పోసుకుందాము. చూస్తూ ఉండండి. అదిగోండి వాటర్ పోసుకున్నాను కదా. ఒక 2 గ్లాసెస్ పోసుకున్నాను, ఎందుకంటే ములక్కాళ్ళు ఉడకాలి కదమ్మా. అందుకని ములక్కాళ్ళ గురించి ములక్కాళ్ళు ఇంకా కొంచెం రొయ్యలు ఏమైనా ఉంటే కనుక అవి కూడా ఉడుకుతాయి. వాటర్ 2 గ్లాసులు పోసుకున్నాను. కలిపేసి బాగా మూత పెట్టేసుకుందాము. ఇంతేనండి, ఏం లేదు. మళ్ళీ మూత పెట్టుకుంటారు. దగ్గరగా అయిపోయిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. నేను తర్వాత మళ్ళీ చూపిస్తాను. మూత పెట్టుకున్న తర్వాత చూపిస్తాను ఎలా ఉందో మీరు చూడండి. ఒకసారి ట్రై చేయండి. ఇవ్వండి, మొత్తం ఆయిల్ పైకి తేలిపోయింది. ఈ గ్రేవీ సరిపోతుంది. ఇప్పుడు మనం కొత్తిమీర సన్నగా సరుక్కొని కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా ఒక 2 మినిట్స్ మనం పొయ్యి మీద ఉంచుదాము. కొంచెం వాటరీగా అనిపిస్తుంది కనుక ఉంచుతున్నాను. అయిపోయిన తర్వాత కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎలా ఉంటుందో. ఒకసారి చూసిన తర్వాత మనకి అంతా సరిపోతుంది. అదిగోండి చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ.